హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 9th జూన్ అంటే జూన్ 9th జరిగిన షిఫ్ట్ 3 పేపర్ గురించి అనాలిసిస్ చేద్దాం. సో ఈ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో అడిగాడు. సో 90% ఇవే క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో నేను వీడియోని లేట్గా అప్లోడ్ చేయడం గల కారణం ఏంటి అంటే క్వశ్చన్స్ని 1-2 సార్లు రిఫర్ చేసుకుని అవి రైటా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని అప్లోడ్ చేయడం వల్ల లేట్ అవుతుంది. ఓకేనా? సో ఇదే విధంగా 9th జూన్ అడిగిన షిఫ్ట్ పేపర్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. కాస్త ఆలస్యమైన ఒకసారి వాటిని అర్థం చేసుకున్న తర్వాతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో వాటిని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేస్తే పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని కాస్త ఆలస్యంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాస్త అర్థం చేసుకుని వీడియోని అందరూ కూడా చూసి అందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సో ఈరోజు మనం 9th జూన్ జరిగిన షిఫ్ట్ 3లోని క్వశ్చన్స్ కొన్నిటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చంద్రగుప్త టూ ఉన్నారు కదా, చంద్రగుప్త 2 తర్వాత రాజుగా మారిన వ్యక్తి ఎవరని అడిగారు. సో గుప్తా వంశంలో చంద్రగుప్త తర్వాత రాజులుగా మారిన వ్యక్తి ఎవరంటే కుమారగుప్త 1. చంద్రగుప్త 2 వాళ్ళ అబ్బాయే కుమారగుప్త 1 అనమాట. ఓకేనా? సో చంద్రగుప్త 2కి వైఫ్ ఎవరు అంటే ద్రౌపదేవి అనమాట. చంద్రగుప్త 2కి ద్రౌపదేవికి పుట్టిన వ్యక్తి కుమారగుప్త 1. సో సక్సెసర్ అనమాట. ఈయన తర్వాత కింగ్గా వచ్చిన వ్యక్తి ఎవరు అని అడిగారు, కుమారగుప్త 1. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక యాన్యువల్ సమ్మిట్ అనేది 2025లో ఎక్కడ జరిగింది అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా? సో దానికి ఆన్సర్ ఏంటంటే మిలాన్, ఇటలీలోని మిలాన్ అనే ప్రాంతంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక యాన్యువల్ సమ్మిట్ 2025 అంటే ఈ సంవత్సరం అనమాట. ఈ సంవత్సరం జరిగిన ఆ మీటింగ్ అనేది మనకి మిలాన్లో జరిగింది, ఇటలీలోని మిలాన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడో క్వశ్చన్, గీతా రహస్య అనే బుక్ రాసిన రైటర్ ఎవరని అడిగారు. సో దాని ఆథర్ ఎవరంటే తిలక్ అనమాట, బాలగంగాధర్ తిలక్. ఈయన ఈ బుక్ని మరాఠీ భాషలో రాయడం జరిగింది. ఒక ఎగ్జామ్లో అయితే ఏ భాష అని అడిగారు, కానీ ఇప్పుడు జరిగిన ఎన్టీపీసీలో ఎవరు రాశారని అడిగారు. సో తిలక్, బాలగంగాధర్ తిలక్ wrote గీతా రహస్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నాలుగో క్వశ్చన్, 104th అమెండ్మెంట్. సో 104th అమెండ్మెంట్కి సంబంధించి క్వశ్చన్ ఒకటి అడిగారని చెప్పారు. ఎగ్జాక్ట్గా నాకు క్వశ్చన్ ఏంటో చెప్పలేదు. ఓకేనా? 104th అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐదో క్వశ్చన్లో శారదా సిన్హా అని ఒక ఇండియన్ క్లాసికల్ సింగర్ ఉన్నారు. సో ఇండియన్ క్లాసికల్ సింగర్ ఉన్నారు. ఈమె ఏ భాషకు సంబంధించిన సింగర్ అని అడిగారంట. శారదా సిన్హా ఈజ్ ఎ ఇండియన్ ఫేమస్ క్లాసికల్ సింగర్. షీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ లాంగ్వేజ్ అని అడిగారు. సో ఆమె ఆన్సర్ ఏంటి అంటే ఆమె భోజ్పూరి, మైథిలి, మగాయి, భోజ్పూరి, మైథిలి, మగాయి అనే 3 లాంగ్వేజెస్కి సంబంధించిన సింగర్ అనమాట ఆమె. ఈమె గురించి ఇప్పుడు ఎందుకు అడిగాడు అంటే ఈమె 5th నవంబర్ 2024 చనిపోవడం జరిగింది. సో ఆర్బిచ్యురీస్ అనమాట. సో చనిపోయిన వ్యక్తుల గురించి అడుగుతూ ఉంటాడు కదా ఎగ్జామ్లో, అలాగే క్వశ్చన్ అడిగాడు. ఇది కూడా నవంబర్ కరెంట్ అఫైర్ చూసారా. సో నవంబర్, డిసెంబర్ కరెంట్ అఫైర్స్ మనకి షిఫ్ట్ 2లో కనపడ్డాయి, ఇప్పుడు షిఫ్ట్ 3లో కూడా కనపడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రెఫర్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇంకో పేరు కూడా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, బీహార్ కోకిల అంటారు ఏమని. బీహార్ కోకిల, శారదా సిన్హాకు ఉన్న బిరుదు బీహార్ కోకిల. తర్వాత ఆరో క్వశ్చన్, 6th డిసెంబర్ మహాపరినిర్వాణ దివాస్ జరుపుకుంటున్న వ్యక్తి ఎవరు అని అడిగారు.
సో 6th డిసెంబర్ నా చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన డిసెంబర్ 6న 1956 అనుకుంటా, ఎగ్జాక్ట్గా అప్పుడైనా, 1956లో ఆయన చనిపోవడం జరిగింది. ఆ రోజున మహాపరినిర్వాణ దివసం జరుపుకుంటూ ఉంటారు. 56 అంటే అదొక 44, ఇదొక 25, మొత్తం ఎంత 69. అంతే. కాబట్టి 69వ మహాపరినిర్వాణ దివస్ జరుపుకుంటున్న వ్యక్తి ఎవరు అని అడిగాడు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 6th డిసెంబర్ అనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పాలిటిక్స్ సంబంధించి 7th క్వశ్చన్. 1991లో జరిగిన 69th అమెండ్మెంట్ ఎందుకు? అమెండ్మెంట్ మీద ఒకే షిఫ్ట్ లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. 104th అమెండ్మెంట్ వచ్చింది, ఇటు 69th అమెండ్మెంట్ కూడా వచ్చింది. సో 1991 69th అమెండ్మెంట్ ఎందుకు అన్నాడు. ఎందుకు అంటే ఢిల్లీకి ఎన్సిటి స్టేటస్ వచ్చిందనమాట. ఎన్సిటి అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. సో యూనియన్ టెరిటరీ అనే స్టేటస్ నుంచి ఎన్సిటి స్టేటస్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనే హోదా వచ్చింది. దీని ప్రకారం 239 AA, 239 AB అనే ఆర్టికల్స్ కొత్తగా కూడా యాడ్ అవ్వటం జరిగింది. ఓకేనా? సో దీని ప్రకారంగా ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ రావటం, ఇంకా కొన్ని స్టేటస్లు అనేవి ఢిల్లీకి అందినాయి అనమాట. ఏ అమెండ్మెంట్? 69వ అమెండ్మెంట్ ద్వారా. తర్వాత 8వ క్వశ్చన్. 3rd మే 2025 ఏ దేశానికి ఎలక్షన్స్ జరిగినాయి అని అడిగారంట. సో ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాకి సంబంధించి ఫెడరల్ ఎలక్షన్స్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఫెడరల్ ఎలక్షన్స్ అనేవి మనకి 2025 3rd మే, వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్ అడిగారంట. ఓకేనా? తర్వాత 9వ క్వశ్చన్. AIKEYME అనే 2025 ఎక్సర్సైజ్. ఓకేనా? AIKEYME అనే 2025కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇండియాకి మరి దేనికి జరిగిద్ది అని అడిగారంట. సో దేనికి జరిగిద్ది అంటే ఆఫ్రికన్ కంట్రీస్కి. సో ఇండియాకి ఆఫ్రికన్ కంట్రీస్కి జరిగేదే AIKEYME. అంటే ఆఫ్రికా ఇండియా కే మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఆఫ్రికా ఇండియాకి మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అని దాని అర్థం అనమాట. అలా హిందీలో వచ్చేలాగా AIKEYME ఎక్సర్సైజ్ అని పెట్టారు. ఇట్స్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట. ఓకేనా? తర్వాత 10వ క్వశ్చన్. డిపిఎస్పి అనేది ఏ భాగంలో ఉంది అని అడిగారు. సో ఏ భాగంలో ఉంది? అది పార్ట్ 4లో ఉందన్నమాట. 36 నుంచి 51 ఆర్టికల్స్ వరకు మనకి డిపిఎస్పీస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? తర్వాత 11వ క్వశ్చన్. 2039 కల్లా ఇండియన్ పాపులేషన్ 2039 కల్లా ఇండియన్ పాపులేషన్ ఎంత టార్గెట్కి రీచ్ అయ్యిద్ది అని అడిగారంట. ఎంత టార్గెట్కి రీచ్ అయ్యిద్ది అని అడిగారు. సో ఎంత అంటే 1.51 బిలియన్ అనమాట. సో 1.51 బిలియన్కి చేరే అవకాశం ఉంది. సో నియర్లీ 1.6, 1.7 అలా ఇచ్చాడంట. సో మనం చూసి ఆన్సర్ చేయాలి. అప్రాక్సిమేట్గా 1.5 బిలియన్, సారీ ఎగ్జాక్ట్గా 1.51 బిలియన్. సో ఆప్షన్స్లో అప్రాక్సిమేట్గా ఇస్తే ఏది దగ్గర ఉంటే అది పెట్టాలి. ఓకేనా? తర్వాత వార్లీ పీజెంట్ అంటే రైతులు అనమాట, సన్నకారు రైతులు. సో వార్లీ పీజెంట్ మూమెంట్ అనేది ఏ రాష్ట్రంలో జరిగిందని అడిగారు. మీరు బాగా గమనిస్తే నేను 9th ఆగస్టు సెకండ్ షిఫ్ట్లో వర్లీ అనే ఆర్ట్ పెయింటింగ్ చెప్పాను. వర్లీ అనే తెగ ఏ రాష్ట్రం అని చెప్పాను? మహారాష్ట్ర అని చెప్పాను. ఇప్పుడు మరి వర్లీ పీజెంట్ మూమెంట్ కూడా ఎక్కడ జరిగింది? మహారాష్ట్ర అని. చూసారా? క్వశ్చన్స్ కాస్త ఒక దాని మీద అవగాహన ఉంటే ఎంతో కొంత 1-2 క్వశ్చన్స్ ఆ షిఫ్ట్ వైజ్గా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉండిద్ది. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోస్ని తప్పనిసరిగా చూడండి. మీ ఎగ్జామ్ జరిగే వరకు కంపల్సరీగా చూస్తూ అప్పుడు ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ జరిగే అండర్ గ్రాడ్యుయేట్కి కూడా చాలా ఉపయోగపడుద్ది. ఒక ఎగ్జామ్తో వెళ్ళిపోయేది కాదు,
ఓకేనా. చూడండి వర్లీ పీజెంట్ మూమెంట్ అనమాట. సో మహారాష్ట్రలో జరిగింది ఇది 1945 ఆ సమయంలో అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సేఫ్టీ వాల్వ్ థియరీ. సేఫ్టీ వాల్వ్ థియరీని అపోజ్ చేసిన లీడర్ ఎవరు అని అడిగారు. అపోజ్ చేసిన లీడర్ ఎవరు అని అడిగారంట. సో ఆన్సర్ లాలా లజపతి రాయ్. సో లాలా లజపతి రాయ్ ఈయన అతివాదులు అనమాట. అతివాదులు తెలుసు కదా మనకి, లాల్ బాల్ పాల్ అనమాట. లాల్ బాల్ పాల్. సో వాళ్ళలో అయిన లాలా లజపతి రాయ్ సేఫ్టీ వాల్వ్ థియరీని అపోజ్ చేశాడు. అవును, సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే అర్థమైందంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని మోసం చేయటానికి ఏర్పాటు చేసిన ఒక కుట్ర ఏంటి అంటే ఐఎన్సి అని థియరీ చదువుతుంది అనమాట. దీన్ని మితవాదులు ఒప్పుకోరు, అతివాదులు దీన్ని ఒప్పుకుంటారనమాట. సేఫ్టీ వాల్వ్ థియరీ, అసలు వాళ్ళ ఐఎన్సి స్థాపించడం ఏంటి, దాంట్లో మనల్తం ఏంటి, ఇదంతా చెత్తగా లేదు, ఇదంతా కుట్ర, ఏవో హ్యూమ్ చేసిన కుట్ర, ఈ కుట్రలోకి మీరు ఎందుకు వెళుతున్నారు అని సేఫ్టీ వాల్వ్ థియరీని వాళ్ళు అపోజ్ చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 14వ క్వశ్చన్, సారీ 14 అంతేగా, ఎస్ 14వ క్వశ్చన్. 14వ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్. నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ 2004లో ఎవరు స్థాపించారని అడిగారంట. సో ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ అనే వ్యక్తి మనకి 2004లో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ తీసుకొచ్చారు. హరిత విప్లవం పితామహుడు ఎవరంటే ఈయన వస్తాడనమాట. హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఎవరంటే మనం ఈయన పేరే చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ 15వ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రఫీకి సంబంధించి. హిమాచల్కి నార్త్లో ఉండే పర్వత శ్రేణుల యొక్క రేంజ్ పేరు ఏంటి అని అడిగాడు. దాని పేరు హిమాద్రి. హిమాచల్ పైన హిమాద్రి ఉండిద్ది, హిమాచల్ కింద శివాలిక్ ఉంటాయి. వీటినే మనం గ్రేటర్ హిమాలయస్ అంటారు. గ్రేటర్ హిమాలయస్. ఈ హిమాద్రి పైన ఇంకా నార్త్లో వేరే ఉంటాయి, వాటిని ట్రాన్స్ హిమాలయస్ అంటారు. సో హిమాచల్ పైన ఏముండిద్ది అని అడిగాడు కాబట్టి ఆన్సర్ హిమాద్రి లేదా గ్రేటర్ హిమాలయస్ అని మనం ఆన్సర్ చేయాలన్నమాట. తర్వాత 16వ క్వశ్చన్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం బాంబేలో ఉన్నవాళ్ళు, తర్వాత మద్రాసులో ఉన్నవాళ్ళు తమ రిపోర్ట్ని ఎక్కడికి ఇవ్వాలి, ఎక్కడికి పంపించాలి అని అడిగారు. సో బెంగాల్కి పంపించాలి. అప్పుడు బెంగాల్ కేంద్రం కాబట్టి బాంబే, మద్రాస్ ఈ రెండిట్లో ఉన్న రిపోర్ట్స్ కానీ ఏమైనా కానీ అవి బెంగాల్కి తెలియజేయాలి. అవును, బెంగాల్లో ఎవరుంటారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి ఆయనకి ఆ నివేదికను పంపించాలి. ఓకేనా. దేని ప్రకారంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా. తర్వాత 17వ క్వశ్చన్, బిఎడ్ స్టాచ్యూ గడ్డంతో ఉన్న ఒక విగ్రహం ఫౌండ్ ఇన్ మొహింజోదారో దొరికిందంట. అయితే ఆ స్టాచ్యూ ఏ రాయితో తయారు చేయబడింది అని అడిగాడు. సో దాని ఆన్సర్ స్టేటైట్ అనే రాక్తో గడ్డంకి సంబంధించిన ఒక బొమ్మ, ఒక విగ్రహం మనకి మొహంజోదారోలో దొరికిందనమాట. ఓకేనా. దట్ వాజ్ మేడప్ ఆఫ్ స్టేటైట్. దీన్నే సోప్ రాక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సోప్ రాక్ ఇది ఒక రూపాంతర శిల, మెటమార్ఫిక్ రాక్ అంటారు. శిలలో 3 రకాలు, అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు. ఓకేనా. తర్వాత 18వ క్వశ్చన్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అని ఆప్షన్స్ ఇచ్చాడంట. ఆప్షన్స్ లో ఆన్సర్ జిఎస్టీ అనమాట.
ఓకేనా. జిఎస్టీలో మొత్తం ఎన్ని స్లాబ్స్ ఉంటాయి? 5, 12, 18, 28 ముఖ్యమైన 4 స్లాబ్స్ ఉంటాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి అని ఆప్షన్స్ ఇచ్చాడంట. ఆప్షన్స్ లో జిఎస్టీ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా. మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఐడియా ఉండాలి. ఉదాహరణకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అన్నాడు అనుకోండి, ఐడియా ఉందా మీకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో? ఎక్స్క్యూజ్ మీ అంటారు, షార్ట్ కట్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ అంటే ఎక్స్ అంటే ఎక్సైజ్ ట్యాక్స్, అదొక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. నెక్స్ట్ సియు అంటే కస్టమ్ ట్యాక్స్, అదొక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. తర్వాత ఎస్ఈ అంటే సర్వీస్ ట్యాక్స్. తర్వాత ఎంఈ అంటే మూవీ ఎంటర్టైన్మెంట్. ఈ 4 కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్లు అనమాట. మన డైరెక్ట్ ట్యాక్స్ కూడా ఐడియా ఉండాలి కదా. డైరెక్ట్ ట్యాక్స్ పక్కన రాస్తున్నా చూడండి. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒక డైరెక్ట్ ట్యాక్స్. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్, తర్వాత గిఫ్ట్ ట్యాక్స్, తర్వాత వెల్త్ ట్యాక్స్. ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులు, ఇవేమో పరోక్ష పన్నులు అనమాట. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు జిఎస్టీ అనేది కూడా మనకి పరోక్ష పన్ను కిందకి వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది అనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. తర్వాత 19వ క్వశ్చన్, ఇండియోస్కిథియన్స్ మీద ప్రీవియస్ గా కూడా ఒక షిఫ్ట్ లో ఎగ్జామ్లు అడిగాడు. సో ఇండియోస్కిథియన్స్ ని మనం శాఖాస్ అంటాం, శాఖ అని పిలుస్తూ ఉంటాం. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఎగ్జామ్లో అడిగారంట. ఓకేనా. వీళ్ళు వచ్చింది ఎక్కడ అంటే సెంట్రల్ ఏషియా. దాన్ని ఇంకోలా కూడా ఏమైనా పిలవచ్చు అంటే మిడ్ ఏషియా. ఏషియా యొక్క మధ్య భూభాగం నుంచి వీళ్ళు వచ్చారు అని చరిత్ర మనకి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. కమింగ్ టు 20వ క్వశ్చన్, తుమ్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్, తుమ్కి. సో తుమ్కి అనేది ఫోక్ మ్యూజిక్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడిగారంట. విచ్ స్టేట్? తుమ్కి అనేది ఒక ఫోకల్ మ్యూజిక్ అనమాట. అది ఏ స్టేట్కి సంబంధించిందని అడిగారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన స్టేట్కి సంబంధించిన ఫోక్ మ్యూజిక్ ఏంటి అంటే తుమ్కి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అస్మిత అనే లోన్స్ ని ఏ బ్యాంక్ తీసుకొచ్చింది అని అడిగాడంట. సో అస్మిత అనే లోన్స్ ని తీసుకొచ్చిన బ్యాంక్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్స్ తీసుకొచ్చినాయి అనమాట. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మీద కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దీని మీద లాస్ట్ గా ప్రీవియస్ షిఫ్ట్ లో కూడా అడిగారు. సో 2024-25లో దాన్ని పర్సంటేజ్ ఎంత అంటే 3.2%. ఇది యావరేజ్ అనమాట. అంటే పురుషులు స్త్రీలను కూడా ఉంటాయి, కానీ ఓవరాల్ గా యావరేజ్. తర్వాత 23వ క్వశ్చన్, స్మార్ట్ సిటీస్ మిషన్ కింద సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎంత అమౌంట్ రిలీజ్ చేసిందని అడిగారు. సో 48,000 కోట్లు, 48,000 crores వర్ రిలీజ్డ్ అండర్ ద మిషన్ స్మార్ట్ సిటీస్ మిషన్ అనమాట. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఇవి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి 9th జూన్ షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటిని వీటి చుట్టూ ఎలా అడుగుతున్నాడు ఏంటి అని ఒక అవగాహన క్రియేట్ చేసుకుని వాటికి తగ్గట్టుగా మీరు ఎగ్జామ్ రాసే రోజు వరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనండి. సో 10th జూన్ అడిగిన ఆ 3 షిఫ్ట్ల క్వశ్చన్స్ కూడా చూసి వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. మరలా చెబుతున్నాను కదా, ఆలస్యమైన కంప్లీట్ గా అప్లోడ్ చేయడం మాత్రం మిస్ అవ్వదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. అందరూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. బాయ్.